Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ రివీల్ చేశాక ఎంతమంది బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అందించారు మాకు అంటే అసలు చూస్తుంటే ఒక్కొక్కటి చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నిజంగానే. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వీడియో షేర్ చేసిన కాసేపటికి ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్లో మెసేజ్లు ఫుల్ నిండిపోయాయి. అక్క మేము ప్రెగ్నెంట్, కొంతమంది ఇప్పుడే కన్ఫర్మ్ అయ్యి 1 వీక్ అయిందని, కొంతమంది 1 మంత్ ప్రెగ్నెంట్, 3 months 4 months 6 months 7 months ఇలా డ్యూ డేట్ దగ్గర ఉన్న వాళ్ళు, కొంతమంది రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు, కొంతమంది ఇలా వాళ్ళ జర్నీని షేర్ చేసుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నచ్చింది ఏమంటే హబ్బా, ఇంకా కొంతమంది ఏమని మెసేజ్ చేశారంటే హబ్బా మాకు చాలా రిలీఫ్గా ఉంది, ఇప్పటి వరకు వేరే ఛానల్స్లో వెతుకుతూ ఉన్నాము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలా అన్నిటి గురించి. ఇంకా మీ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి మాకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంత డీటెయిల్గా చెప్తారు మాతోటి. సో మేము అది బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు అనేసి ఎన్ని మెసేజెస్ చేశారో. నిజంగా నా మీద ఇంత ట్రస్ట్ పెట్టుకోవడం అనేది, ఇంత మంచి వ్యూవర్స్ని నేను గెయిన్ చేసుకున్నాను అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, డెఫినెట్లీ నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నేనేమేమి ఫుడ్ తీసుకుంటాను, ఎలాంటి కేర్ తీసుకుంటాను, అండ్ డే టు డే లైఫ్లో రియల్గా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీతోటి అయితే షేర్ చేసుకుంటాను. ఎంతో కొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది అనేసి. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ అయితే ఇద్దామనుకుంటున్నాను. నేను స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టాపిక్ మీదనే నేను వీడియో చేయాలనుకోవట్లేదు. ఇంతకుముందు మన వ్లాగ్స్ ఎలా వచ్చో రెగ్యులర్గా అదే ఫార్మేట్లోనే ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి వీడియో ఎండ్లో కానీ లేకపోతే వీడియో ఇన్ బిట్వీన్, ఇప్పుడు ఎలాగో ఇంకా రివీల్ చేసేసాను కాబట్టి ఇన్ బిట్వీన్ నేను తీసుకునే కేర్ కానీ ప్రికాషన్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ముందు నుంచి ఉన్న వ్యూవర్స్కి కూడా బోరింగ్ లాగా అనిపించకూడదు కదా ఓన్లీ ప్రెగ్నెన్సీ గురించి చెప్తూ ఉంటే. మోర్ ఓవర్ ప్రెగ్నెన్సీలో తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో, డయట్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అంత మంచి హెల్దీ డయట్ మనం ఈ టైంలో ఫాలో అవుతాము. సో అలాంటి మంచి హెల్దీ రెసిపీస్ అయితే మీకు నేను షేర్ చేస్తా అప్కమింగ్ వ్లాగ్స్లో. మంచి బ్యాలెన్స్డ్ డయట్ అయితే ఉంటుంది. సో నార్మల్ ఆడియన్స్కి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. కాబట్టి యాజ్ యూజువల్ నా మార్నింగ్ టు ఈవినింగ్ కానీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లేదా అలా ఎలా రొటీన్ షేర్ చేస్తున్నానో అలాగే ఉంటాయి వీడియోస్లో. ఎలాంటి చేంజ్ కూడా ఉండదు. ఎందుకంటే ఇంకా కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ ప్రెగ్నెంట్ విమెనే ఉంటారు. ఇంకా పాతగా ఆల్రెడీ మనకున్న వ్యూవర్స్ కోసం ఈ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క పేరెంట్ అంటే అమ్మ నాన్న కాబోతున్న ప్రతి ఒక్కరు, అది ఫస్ట్ బేబీ కావచ్చు, సెకండ్ బేబీ కావచ్చు, ఏ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఈగర్గా ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వెయిట్ చేసే మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. అందులో బేబీ హార్ట్ బీట్ వినేంత వరకు మనకున్న టెన్షన్, వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీ అనేది తగ్గదు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓన్లీ మదర్ అనే కాదు, అంటే ప్రెగ్నెంట్ విమెన్ అనే కాదు, ఫాదర్ కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంత బ్యూటిఫుల్ మూమెంట్ అది. సో నేను ఇవాళ మా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎలా జరిగింది ఏంటి కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను, అవి మీతోటి షేర్ చేసుకుంటాను. అలాగే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎందుకు చేస్తారు, ఎలాంటి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు, ఈ టైంలో ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనేసి కొన్ని థింగ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఇది మాకు ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ అనమాట. ఎందుకంటే ధన్వి ప్రెగ్నెన్సీ టైంలో ఓన్లీ నేను మా ఆయన ఇద్దరమే ఉన్నాం. మేమిద్దరమే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఫస్ట్ హార్ట్ బీట్ విన్నప్పుడు. ఈసారి మాతో పాటు ధన్వి కూడా ఉంది. ఆల్రెడీ బిగ్ సిస్టర్ రోల్ చాలా సీరియస్గా తను ప్లే చేస్తోందనమాట. కూర్చున్న నిలబడిన ప్రతి ఒక్కటి, ఇంట్లో ఒక పెద్ద అంటే బాగా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉన్న ఒక పెద్దవాళ్ళు ఉంటే, ముసలావిడ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ మా ధన్వి అలాగే అనమాట. ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో, తనకు వచ్చే డౌట్స్, క్వశ్చన్స్ కూడా నాకు చెప్పాలంటే ఈ టైంలో మనం కూడా అన్నీ ఒకరితో షేర్ చేసుకోవాలనుకుంటాం కదా, అలాంటి పార్ట్నరే నాకు తను. నేను ఏం చెప్పుకోవాలనుకున్నా తనతో చెప్పేసుకుంటాను. ఎందుకంటే
తనకు కూడా వచ్చే బేబీకి తనకి మధ్య బాండింగ్ ఉండాలంటే ఇప్పటి నుంచే నువ్వు దూరం ఉండు, నువ్వు నన్ను టచ్ చేయకూడదు, అది ఇదిని కసరడం కన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నాకు లిటరలీ ఫస్ట్ 2 months కష్టం అనిపించింది, ఎందుకంటే దాన్ని ఆ సడన్ చేంజ్ని అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది. బట్ 3rd month నుంచి కూడా చెప్పాలంటే తనే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. నేను హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారంటే అది మా ధన్వినే. నిజంగా ఓపిక్గా అన్నీ చెప్పేది వింటుంది, వద్దు అంటే చెయ్యదు, చాలా మెచ్యూర్డ్గా కూడా బిహేవ్ చేస్తుంది ఈ రీసెంట్ కొద్ది రోజులుగా. సో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మా గురించి ముందు నుంచి అంటే మన వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకి తెలుసు, ధన్వి ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఆయన ఇద్దరమే అన్నీ హ్యాండిల్ చేసాం. అండ్ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నేను మా ఆయన కలిసే హ్యాండిల్ చేయాలి, మా ధన్వి కూడా యాడ్ అయింది దానిలో. సో తనని ఎలా చూసుకోవాలనే కన్సర్న్ మాకు ఎక్కువ ఉన్నింది. బట్ తను ఇప్పుడు కొంచెం ఇలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం వల్ల మాకు కొంచెం సమాధానం అనిపించింది. సో దేవుడికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటే ఈ విషయంలో కూడా. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే చాలామంది చేసే మిస్టేక్, ఫస్ట్ బార్న్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీలైనంత వరకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి పంపించడము, లేకపోతే వేరే విధంగా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడము, కంప్లీట్గా మదర్ నుంచే సపరేట్ చేసేస్తారు. అలా ఎప్పటికీ చేయకండి. మళ్ళీ ఇంకో బేబీ పుట్టాక ఫీల్ అవుతారు, అయ్యో మా సెకండ్ వన్తో ఫస్ట్కి అసలు కలవడం లేదు, ఆ ప్రేమ ఎఫెక్షన్ లేదు అనేసి. అది మనం చేసిన మిస్టేకే. కాబట్టి ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ ఈ వీడియో చూస్తున్నట్లయితే వీలైనంత బాండింగ్ ఫస్ట్ వన్ కడుపులో ఉన్న బేబీకి, ఆల్రెడీ ఉన్న బేబీకి కలిగేలా మనం చేయాలి. ఇది ఎలా అనేసి నేను అప్కమింగ్ వీడియోస్లో రాను చెప్తాను. సో ఇప్పటికైతే ఫస్ట్ ఆ రోజు నేను ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్కి వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ షూట్ చేశాను కదా, అవి చూసేసి వచ్చేద్దాం. హే ఆల్, ఇది యాక్చువల్గా వ్లాగ్ లాగా కాకుండా నేను నా పర్సనల్ మెమరీ కోసమే షూట్ చేస్తున్నాను ప్రతిదీ. అంటే ధన్వి టైంలో అన్నీ నాకు గుర్తున్నాయి, కానీ కొద్ది వరకు ఇప్పుడు చూడండి 3.5 years అవ్వగానే చాలా వరకు గుర్తులేవు. సో ఈ ప్రెగ్నెన్సీలో నాకు అన్నీ ఒక రికార్డ్ లాగా ఉండాలి అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ వస్తున్నాను. ఇవాళ ఎగ్జాక్ట్గా 7th weekలో అయితే పడింది. ఫస్ట్ టైం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్తూ ఉన్నాము. ఈవినింగ్ 8 o'clock అయితే అపాయింట్మెంట్ ఉంది. సో వెళ్ళాలి. చాలా అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా టయర్డ్గా ఉంది. మీరు చూసుకుంటే ఈ టైంలో ఇవాళ 5th September, ఈ టైంలో వైరల్ ఫీవర్, ఇంట్లో అందరికి ఒకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్, ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం వల్ల ఈ సిమ్టమ్స్ వల్లనే నేను వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. ఈ వీడియో కూడా ఎప్పుడు వస్తుందో మీకు అనేది తెలీదు. బట్ ఇవన్నీ నా మెమరీ కోసం అయితే నేను షూట్ చేసి పెడుతూ ఉన్నాను. అండ్ ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమున్నా ఏంటి అని ఒక సపరేట్ వ్లాగ్లో అయితే ఒక సపరేట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఏం చెప్పను, బట్ ఇన్ జనరల్గా చెప్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడొచ్చు, నాకు అసలు పింపుల్స్ అనేవి జనరల్గా రావు. ఇప్పుడు మొక్కం అంతా కూడా పింపుల్స్ వచ్చేసాయి. ఎక్కువ టయర్డ్గా ఉంది. జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అవ్వడం వల్ల కొంచెం అలా యాక్టివ్గా కనిపిస్తున్నానే, కానీ డే మొత్తం కూడా చాలా టయర్డ్గా ఉంటున్నా. హెవీ నాసియా ఉంటుంది. ఏమి తిన్నా, కొంచెం తిన్నా కూడా వచ్చేస్తుందేమో, ప్యూకింగ్ సెన్సేషన్ అయితే అవుతుంది. అలా కొంచెం తింటూ కొద్దిగా అలా మేనేజ్ చేయగలుగుతున్నా. బట్ ఇంకొక థింగ్, నాకు సివియర్ బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. కూర్చొని కాసేపు కూడా నేను వీడియో ఎడిటింగ్కి కానీ దాన్ని కూర్చోలేకపోతున్నాను. ఈవెన్ కుకింగ్కి కూడా కాసేపు కూర్చొని నిలబడ్డాను అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా ఆయాసంగానే ఉంది, స్వెట్టింగ్ కూడా వస్తుంది. ఇవన్నీ నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ధన్వి టైంలో ఇవన్నీ లేదు. అండ్ హోప్ఫుల్లీ అన్నీ బాగుంటాయి ప్రెగ్నెన్సీలో అనుకుంటూ ఉన్నాము. ఎంత కాన్ఫిడెంట్గా నేను ఎంత అనుకున్నా లోపల చిన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. జనరల్గా అంటారు ఒక బేబీ అయ్యాక అన్నీ మామూలేనేసి. అస్సలు కాదు. ప్రతి ప్రెగ్నెన్సీ కూడా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఒకేలాగే మనిషి సేమే నేనే అయినా కూడా ప్రెగ్నెన్సీ దానిలో వచ్చే హార్మోన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. నాకు అలాగే ఉంది. ఫస్ట్ టైం నేను చాలా యాక్టివ్గా ఉన్న, పనులన్నీ చేసుకుంటున్నాను, ఆఫీస్ వర్క్ కూడా చేసేదాన్ని. ఇప్పుడు ధన్వి ఉండడం వల్ల కొంచెం ఇంకా నాకు వర్క్ ఎక్కువైందని అనిపిస్తుంది. ఎందుకంటే తను హైలీ యాక్టివ్ స్టేజ్లో ఉంది. తన వెనకాల తిరగాలి, పరిగెత్తాలి. దాంతో నా ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి. దానివల్లనే కొంచెం నేను ప్రొడక్టివ్గా వర్క్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే రెడీ అయి ఉన్నాను. ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చాక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడానికి అయితే వెళ్ళాక ఏం చెప్తారు ఏంటి అనేసి, కుదిరితే అక్కడ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. పర్మిషన్ లేదు అంటే ఏం చెప్పారు ఏమి ఇంటికి వచ్చాక నేను మీతో షేర్ చేస్తాను. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే మార్నింగ్ లేవలేకపోవడం వల్ల, మార్నింగ్ సిక్నెస్ వల్ల అస్సలు దాన్ని స్కూల్కి పంపించడానికి కుదరట్లేదు.
చాలా రోజులు అయిపోయింది తను స్కూల్కి వెళ్ళి. ఇంకా సరే తనకు రోజంతా బోర్ కొడుతుందనేసి ఈవినింగ్స్ అలా ప్లే ఏరియాకి అయితే పిలుచుకెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేలోగా రెడీ అయిపోయి పూజ చేస్తున్నాను. ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్తున్నాం, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లో పూజ చేసే బయలుదేరుతాము. ఏమో అదొకలాంటి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. మనతో పాటు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయనే ఒక ధైర్యం ఉంటుంది. ఇంకా పూజ అయ్యాక నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు అపాయింట్మెంట్ దొరికిందే లేట్గా కదా, వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. అలాగని బయట తినాలని లేదు. సో ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేద్దామనేసి సింపుల్గా పులిహోర చేస్తున్నా, చింతపండు పులిహోర. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఒక 15 days వరకు బాగానే ఉన్నాను. దాని తర్వాత ఏమైంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ స్మెల్ పడడం లేదు, ఏ ఫుడ్ చూసినా కడుపులో అంతా తిప్పేస్తుంది, వికారంగా అనిపిస్తుంది. ఈవెన్ వాటర్ చూసినా కూడా కొంతమందికి కొన్ని పర్టికులర్ స్మెల్స్ పడవు అంటారు, అంటే రైస్ది కానీ లేకపోతే తాలింపు ఇలాగా. నాకు అదేంటో విచిత్రంగా అసలు కిచెన్ని లేదా ఫుడ్ని తలుచుకుంటేనే వాంతికి వచ్చే ఫీలింగ్ అయిపోతుంది. అస్సలు ఏది తినాలనిపించడం లేదు. ఇప్పుడు కూడా అతి కష్టం మీద కుక్ చేస్తున్నా, ఎందుకంటే బయట తినడం అంత మంచిది కాదు. అండ్ ఇంకా నేను ఒక్కదాన్ని తినడం లేదని ఇంట్లో వాళ్ళకు కూడా ఫుడ్ లేకుండా ఉంచలేం కదా అనేసి కుక్ చేస్తున్నాను. నేను ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం ఎలా సర్వైవ్ అయ్యానంటే అసలు ఈ ఫుడ్ ఏది పడడం లేదు. కొద్దో గొప్ప కొంచెం పులుపుగా ఉండే ఐటమ్స్ ఇష్టంగా తిన్నాను. కొంచెం అలాగా లెమన్ రైస్, పులిహోర, ఆమ్లాతో ఏదైనా రెసిపీ చేసుకోవడం, ఆమ్లా క్యాండీ, వాటర్లోకి హనీ లెమన్ కలుపుకొని తాగడము, ఫ్రూట్స్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, వీటితోనే ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం గడిపేశాను. ఇంకా ఈ పులిహోర చేయడానికి కూడా నేను మనకి షాప్స్లో ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ దొరుకుతుంది కదా, అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది ఉంటే మనం క్విక్గా ఎప్పుడు కావాలో అప్పుడు పులిహోర చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఇది పౌడర్ అంతా అయిపోయాక నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చేసే ఫస్ట్ స్కానే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ఇది అరౌండ్ 6 to 8 weeks మధ్యలో చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ మన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయడానికి, అంటే మన ప్రెగ్నెన్సీ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉందా, అంటే యూటిరస్లోనే ఉందా, లేదంటే ఎక్టోపిక్ అంటే కొన్ని ట్యూబ్స్లలో కూడా ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతూ ఉంటుంది, అలా ఏదైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా అనేసి డిటెక్ట్ చేయడానికి చేస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బేబీ హార్ట్ బీట్. ఇది కూడా 6 to 8 weeks మధ్యలోనే మనకు విజిబుల్గా ఉంటుంది కాబట్టి బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా ఏంటి అనేసి మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి మన ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్, మన డెలివరీ డేట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ స్కాన్లోనే. అలాగే మనకు మనకు 1 బేబీనా లేదా ట్విన్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ స్కాన్లో ఎంబ్రియో శాక్, యోక్ శాక్, ఫీటల్ పోల్ ఇవన్నీ ఫామ్ అయ్యాయా లేదా అని కూడా తెలుసుకొని మన ప్రెగ్నెన్సీ హెల్దీగా వెళ్తోందా లేదా, అంటే డెవలప్మెంట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని మన డాక్టర్ అయితే మనకు కన్ఫర్మ్ చేస్తారు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయకూడదు. కన్నెలు ఎక్కడికి వెళ్తున్నా చూసి చెప్పు. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? కాబట్టి చూసాక. ఎస్. ఇంకా మేమైతే ఫస్ట్ 5 weeks వరకు వెళ్ళడం వద్దు అనుకున్నాము. బట్ మా డాక్టర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల మేము 6 weeks 5 daysకి వెళ్ళాం. యాక్చువల్గా నేను కొంచెం క్యాలిక్యులేషన్స్ మిస్ చేసుకున్నాను. 7th week అనుకున్నాను, అంటే ఎగ్జాక్ట్గా 7 weeks అనుకున్నాను. బట్ మా డాక్టర్ క్యాలిక్యులేషన్ ప్రకారం 6 weeks 5 days అన్నారు. వెళ్ళాక ఒకవేళ మనం అర్లీగానే వెళ్ళామంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వెళ్ళామనుకోండి, హెచ్సిజీ టెస్ట్ అంటే బ్లడ్ చెకప్ అయితే చేయమంటారు. అంటే మన హెచ్సిజీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేసి మళ్ళీ ఒక 24 లేదా 48 hours ఇంకోసారి రిపీట్ చేయమంటారు. సో దీన్ని ఎందుకు చేయమంటారంటే హెచ్సిజీ లెవెల్ అనేది డబుల్ అవ్వాలి. 48 hoursలో డబుల్ అయిందంటే మన ప్రెగ్నెన్సీ హెల్దీగా గ్రో అవుతున్నట్టు. నెక్స్ట్ ఇంకొక 48 hoursకి చేయమంటారు, అప్పుడు చేస్తే ఇంకా డబుల్ అవ్వాలి. అలా అయితే మనకు హెల్దీ ప్రెగ్నెన్సీని, దాని తర్వాత ఒక 6th week 7th week అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే సజెస్ట్ చేస్తారు.
సో మేమేమనుకున్నాం ఇదంతా వద్దు, హెల్దీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే అప్పటి వరకు మనం హెల్దీగా తెలిసిపోతుంది కదా అనేసి 5 వీక్స్ ఆగాక వెళ్దాం అనుకున్నాము. ఎలాగో అలా అయిపోయి 6 వీక్స్ 5 డేస్కి అయితే వెళ్ళాక డాక్టర్ అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేసి ఏమన్నారంటే 1 వీక్ తక్కువగా చూపిస్తుంది. స్కాన్ రిపోర్ట్లో ఏం చూపిస్తుందంటే ఇందులో 5 వీక్స్ 6 డేస్ అన్నట్టుగా చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ గ్రోత్ తక్కువగా ఉన్నట్టుగానే చూపిస్తోంది. సో డాక్టర్ జనరలీ హార్ట్ బీట్ అనేది 6 to 8 వీక్ మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం అది విజిబుల్ అవుతుంది, మనం వినొచ్చు అల్ట్రాసౌండ్ ద్వారా. కాబట్టి డాక్టర్ ఏమన్నారంటే ఇప్పుడు వద్దు, నెక్స్ట్ వీక్ కూడా వద్దు, ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా స్కాన్ చేయడం వద్దు, ఒకేసారి 8th వీక్కి రండి అనేసి. అంటే ఈ స్కాన్లో ఇప్పుడు 5 వీక్స్ 6 డేస్ అని ఉంది కదా, నెక్స్ట్ 8th వీక్కి రండి అంటే మేము వెళ్ళింది వచ్చేసి సెప్టెంబర్ 5th వెళ్ళాము. నెక్స్ట్ మమ్మల్ని 26th కానీ 27th సెప్టెంబర్ కానీ రమ్మన్నారు. సో అప్పటికి 8th వీక్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏమంటే ప్రెగ్నెన్సీలో మనకు ఒక 1 or 2 వీక్స్ అటు ఇటు అవ్వడం చాలా నార్మల్, దానికి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు, ఇదేం రిస్క్ ఏం కాదు. సో దానికి ఎక్కువ టెన్షన్, ఎవరికైనా అలా ఉంటే టెన్షన్ పడకండి, మేము అలా చెప్పారు. బట్ ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే జెస్టేషనల్ శాక్ ఫామ్ అయింది, యోక్ శాక్ ఫామ్ అయింది, ఫీటల్ పోల్ కూడా ఫామ్ అయింది. హార్ట్ బీట్ ఒక్కటి ఇంకా ఫామ్ అవ్వలేదు. సో టెన్షన్ ఏం పడకండి, ఈ 3 అన్ని క్లియర్గా ఫామ్ అయ్యాయి అంటే మంచి ప్రోగ్రెస్ ఉన్నట్టుగానే. సో టెన్షన్ పడకండి అన్నారు. బట్ స్టిల్ ఉంటుంది కదా టెన్షన్ అనేది, ఇంకా హార్ట్ బీట్ వినలేదే, మేము వింటామని ఎక్స్పెక్టేషన్తో పోయాము బట్ వినలేదు. సరే అనేసి ఆ రోజు ఇంకా ఇంటికైతే వచ్చాము. ఆ రోజు మేము 8 o'clock అపాయింట్మెంట్ ఉంది కదా, మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ 23 మెంబర్స్ అలా వెయిటింగ్లో అయితే ఉన్నారు. సో అందరిది ఫినిష్ అయ్యి మాది వచ్చేసరికి టైం 10:30 అలా అవుతుంది. ఇంకా డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి మేము ఆ రోజు 11:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా అందుకే నేను నెక్స్ట్ వ్లాగ్ అదేం కంటిన్యూ చేయలే. ఇంకా ఆ తర్వాత అస్సలు ఎనర్జీ లేదు ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి. అందుకే మళ్ళీ ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని చూసి మళ్ళీ చెప్తున్నాను. మనం అనుకుంటాం కదా మనకు అన్నీ గుర్తుండిపోతాయి అనేసి, నిజం చెప్తున్నాను. కొద్ది రోజులు అంతెందుకు, ఒక 1 month వదిలితేనే మనం అన్నీ మర్చిపోతాము. నేను ధన్వి ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రతిదీ ఎవ్రీడే నేను జర్నల్ రాసేదాన్ని, నాకు అప్పటి నుంచి కూడా రాయడం అలవాటు ఉంది. సో ప్రతిదీ నేను ఒక బుక్లో రాసుకునేదాన్ని, జస్ట్ డైరీలో రాసుకునేదాన్ని, ఒక ప్లానర్ అలా ఏం కొనలేదు. కానీ బట్ ఈసారి నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన వెంటనే ఒక ప్రెగ్నెన్సీ జర్నల్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవ్రీడే అంటే మనకు ప్రతి మైల్ స్టోన్ బేబీ స్కాన్ నుంచి కావచ్చు, మనకు వచ్చే సిమ్టమ్స్ కానీ రాసుకోవడానికి ఆ బుక్ని అంత బాగా డిజైన్ చేశారు. నేను నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఆ బుక్ గురించి డెఫినెట్లీ షేర్ చేస్తాను, ఎందుకంటే ఖచ్చితంగా మీరు అడుగుతారు నన్ను, నాకు తెలుసు. సో ఆ బుక్ గురించి కూడా చెప్తాను, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కొద్ది రోజులు గుర్తుపెట్టుకోగలుగుతాము, బట్ బేబీ పుట్టాక వాళ్ళని చూసుకునే ప్రాసెస్లో ఇవన్నీ మర్చిపోతాయి. ఇవన్నీ బ్యూటిఫుల్ మెమొరీస్, లైఫ్ లాంగ్ మనకు మళ్ళీ ఒకసారి ఆ బుక్ చూసుకుంటే అన్నీ రీకాల్ అవుతాయి. మళ్ళీ మనకి ఛాన్స్ ఆపర్చునిటీ రాదు కదా, వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. సో అలా స్కాన్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ 26th వెళ్ళాము. మేము 26 సెప్టెంబరే వెళ్ళాము. ఎంత టెన్షన్ ఉండిందంటే ఆ రోజు వెళ్ళేటప్పుడు లిటరలీ ఏమవుతుందో వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఇంకా ఏమేమి డిస్కస్ చేయలేదు, ఫస్ట్ స్కాన్ చేయండి అని అయితే అడిగాం. డాక్టర్ ఫస్ట్ స్కాన్ చేసి హార్ట్ బీట్ అయితే వినిపించారు. అది వినేంత వరకు నాకు మా ఆయనకు అస్సలు ఎంత టెన్షన్ పడ్డామో, హార్ట్ బీట్ వినగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్, ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది. సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట అది లైఫ్లోనే. అది హార్ట్ బీట్ అనేది అంత ప్రీషియస్. ధన్వి టైంలో మేము రికార్డ్ చేసుకోగలిగాము, అప్పుడు అలో చేశారు. బట్ ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. అసలు స్కాన్ చేసేటప్పుడు హస్బెండ్ని కానీ లేదంటే మనతో కూడా వచ్చిన వాళ్ళని అసలు లోపలికి అలో చేయడం లేదు. కొన్ని వెరీ రేర్ సెంటర్స్లో పిలుస్తున్నారు స్కానింగ్ అంతా అయిపోయాక అన్ని చూపించడానికి. అలాంటిది ఇంకా మేము రికార్డ్ చేసుకుంటాము అంటే ఇంకా ఏమన్నా ఉందా అనేసి మేము అడగడానికి పోలేదు. నెక్స్ట్ మా డాక్టర్ అన్నారు నెక్స్ట్ అప్కమింగ్ డాప్లర్లో చేసినప్పుడు వినిపిస్తాను అనేసి. ఓకే మనం రికార్డ్ చేసుకుందాంలే అనేసి అయితే అనుకున్నాం. బట్ ఎన్టీ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ అయితే రికార్డ్ చేసుకోగలిగాము లక్కీలీ మేము. బట్ ఫస్ట్ హార్ట్ బీట్ అయితే రికార్డ్ చేసుకోలేకపోయాము. ఆయన అదే ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు, ధన్వీది అంత బాగా రికార్డ్ చేసుకున్నామే, ఈ సెకండ్ బేబీది లేదే అనేసి. సో ఓకే వినగలిగాం కదా, చాలా హ్యాపీ. మాకన్నా ఎక్కువ మా ధన్వి ఎంత ఎక్సైటెడ్గా ఉంది అంటే డాక్టర్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగిందంటే ఆ రోజు, డాక్టర్ ఎందుకు అమ్మ కడుపులో డార్క్గా ఉంది, బేబీ ఎందుకు డార్క్గా కనిపిస్తున్నారు, మీరు ఎందుకు లైట్ వేయలేదు, లైట్ వేయాలి కదా లోపల, అప్పుడే కదా మా బేబీ మాకు కనిపించేది. ఇలా
అమ్మో నీ కూతురు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అంటున్నారు. అసలు డాక్టరే అన్ని క్వశ్చన్స్ అడిగింది. హార్ట్ బీట్ వినగానే తను అమ్మ నాకు అక్క హాయ్ అని చెప్తున్నారు మా బేబీ అనేసి, అంటే తనకు తను అలా ఊహించుకుంటుంది అనమాట. వెరీ హ్యాపీ. హార్ట్ బీట్ అయితే విన్నాము. అండ్ మిగతా అన్నీ కూడా అంటే చెప్పాను కదా గెస్టేషనల్ సాక్, ఫీటల్ పోల్ ఇవన్నీ ఫామ్ అయ్యాయి. అన్నిటికన్నా హ్యాపీగా అనిపించింది ఏం తెలుసా, 1 వీక్ తక్కువ ఉంది అన్నాను కదా. యాజ్ పర్ స్కాన్ రిపోర్ట్స్ నాకు 8th వీక్ ఉండాలి 26th, బట్ 9 వీక్స్ ఎగ్జాక్ట్గా 9 వీక్ అనేసి వచ్చింది. అంటే ఆ 1 వీక్ ఏదైతే డిలే ఉన్నిందో ఆ గ్రోత్ మళ్ళీ వచ్చేసింది. సో బేబీ యాజ్ పర్ డేట్ అంటే ఎల్ఎంపీకి అకార్డింగ్గానే బేబీ గ్రోత్ అనేది ఉంది, డిలే ఏం లేదు. సో అది ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. కొద్ది రోజుల్లో ఆ 3 వీక్స్లో 4 వీక్స్ గ్రోత్ అయితే వచ్చింది బేబీకి. సో ఇది మా అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా స్కాన్ అంతా బాగా అయిపోయింది, ఇంకా ఫుల్ రిలాక్స్ అయిపోయామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేశారు. మేము వచ్చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికన్నా ముందే డాక్టర్ని ఒక 3 months ముందే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తారు. అంటే మన బాడీలో ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నాయా, లేకపోతే ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి మనం తెలుసుకోగలుగుతాం అనమాట అర్లీగానే. సో దట్ కొన్ని ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతాము. ఏమైనా అలా ఉంటే సప్లిమెంట్స్ కూడా ఇస్తారనమాట. సో దానికోసం మేము ముందే కన్సల్ట్ అయినాం. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా మంచి డయట్ సజెస్ట్ చేస్తారు. ప్లానింగ్కి ముందు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా. నాకైతే ఫస్ట్ ప్లాన్ చేయడానికి 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. అవి తీసుకుంటున్నా. సో మా డాక్టర్ చెప్పారు ఇంకా అవే కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కూడా ఫోలిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్, అది కంటిన్యూ చేయమన్నారు. దానితో పాటు ఇంకొకటి ఎకోస్పిరిన్ అనే ట్యాబ్లెట్ కూడా యాడ్ చేశారనమాట. ఇది ఎందుకంటే మన బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండడానికి, ఎలా కొంతమందికి క్లాట్స్ ఉంటాయి, బ్లడ్ క్లాట్స్, వాటి వల్ల ఇష్యూ రాకుండా ఉండడం కోసం ఎకోస్పిరిన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మా డాక్టర్ వచ్చేసి ఒక ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ కూడా సజెస్ట్ చేశారు నాకు. ఎందుకంటే ఇది ఎవరికి ఇస్తారంటే ప్రీవియస్ మిస్క్యారేజ్ అయిన వాళ్ళకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు, ఇంకొంచెం హెల్దీ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయడానికి అనేసి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు. ఇది అందరికీ అయితే ఇవ్వరు. సో మనం ఫాలో అవ్వాల్సింది మన డాక్టర్ మనకి ఏమి ఇస్తారో అవన్నీ టైం టు టైం మిస్ చేయకుండా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనితో పాటు నాకు హెవీ నాసియా ఉన్నింది, మార్నింగ్ సిక్నెస్ చాలా ఉంది, బ్లోటింగ్ టూ మచ్గా ఉన్నింది, వాటర్ కూడా తాగలేకపోయేదాన్ని, వాటర్ చూసినా కూడా వామిట్ వచ్చే ఫీలింగ్ ఉన్నింది నాకు. ఫస్ట్ 3 months కూడా ఇంకా డాక్టర్ ఏమో ట్యాబ్లెట్ ఇచ్చారు, మార్నింగ్ సిక్నెస్ ట్యాబ్లెట్ వేసుకో కొంచెం సరిపోతుందని. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నెక్స్ట్ డే 10-11 అయినా లేచేకవ్వదు, అసలు కళ్ళు కూడా తెరవలేము, లేచినా చాలా డిజీగా ఉండేది, చాలా డ్రౌజీగా అనిపించేది, పడిపోతానేమో అని అంత వీక్గా అనిపించేది, అసలు అంత అనీజీగా ఉండేది. బట్ అది వేసుకోకపోతే నీళ్ళు కూడా తాగేదాన్ని కాదు, అంత 2 కష్టంగానే ఉన్నాయి. అట్లీస్ట్ ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ద డే నెక్స్ట్ ఒక ఈవినింగ్ వరకు అయినా నాకు కొంచెం బాగుండేది, కొద్దిగా ఫుడ్ తీసుకోగలిగేదాన్ని. అందుకని ఇంకా మిస్ చేయకుండా మార్నింగ్ సిక్నెస్ ట్యాబ్లెట్ కూడా తీసుకున్నాను. ఇవి నాకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అయితే. అండ్ నాకు అంతకుముందే బ్లడ్ చెకప్స్ చేశారు కాబట్టి డాక్టర్ ఇప్పుడైతే బ్లడ్ చెకప్ ఏమీ వద్దు అన్నారు. జనరల్గా అయితే ఫస్ట్ మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ బ్లడ్ చెకప్స్ అన్నీ కూడా చేస్తారు, చేసి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దానికి సప్లిమెంట్స్ అయితే ఇస్తారు. నాకు ప్రెజెంట్ చేయలేదు. నెక్స్ట్ 3rd monthలో NT స్కాన్ చేస్తారు కదా, ఆ టైంలో ఎలాగూ డబుల్ మార్కర్ అండ్ రిమైనింగ్ బ్లడ్ చెకప్స్ అని అప్పుడు చేద్దామన్నారు. సో ఇప్పటికీ ఇది నాకు ఇచ్చిన మెడిసిన్స్ ఇవన్నీ అయితే. నెక్స్ట్ ఒక వీడియోలో ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను అనేసి డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఒక్కటే చెప్పడానికి ఇష్టపడతాను, లాస్ట్ వీడియోలోనే చెప్పా, అగైన్ ఈ వీడియోలోనే చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తెలుస్తుందనేసి. ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో మనం నమ్మాల్సింది మన బాడీ అండ్ మన డాక్టర్ వీళ్ళిద్దరినే. సో మన బాడీ చెప్తుంది మనకు ఇది రైట్ ఇది రాంగ్ అనేసి. మనకు ప్రెగ్నెన్సీ ముందు వరకు పడిన కొన్ని ఫుడ్డే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి పడవు, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. అయ్యో ఏమో అయిపోయింది నాకేని భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ హార్మోనల్ థింగ్స్ వల్లే జరుగుతాయి. కాబట్టి ఏది పడుతుందో అది తీసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి, వేరే థర్డ్ ఒపీనియన్ ఇంకెవరిది తీసుకోకండి. అండ్ మెడిసిన్స్ ఏవి ఇచ్చారో చక్కగా ఆన్ టైం వేసుకోండి. హ్యాపీ మదర్ ఎంత హ్యాపీగా ఉంటే మనకు పుట్టబోయే బేబీ కూడా అంతే హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో, ఎలాంటి థాట్స్తో ఉంటామో, మన ఆలోచనలు కానీ మన బిహేవియర్ ఎమోషనలీ, ఫిజికలీ, మెంటలీ, సో ఎలా ఉంటామో ప్రతి
ప్రతి ఒక్కటి మన బేబీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ నేను అవాయిడ్ చేయలేదు. అన్ని రకాల ఫుడ్ తీసుకున్నాను, అది ఎంజాయ్ చేస్తూ తీసుకున్నా. టిల్ టుడే మాధన్వి ఏ ఫుడ్ రిజెక్ట్ చేయలేదు. అన్ని ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇష్టంగా తింటుంది. అండ్ నేను స్పిరిచువలీ చాలా కనెక్టెడ్గా ఉన్నాను ఆ టైంలో. మంత్రాలు కానీ, పూజ, బుక్స్ చదవడం, ఇవన్నీ కూడా రాయడం, నాకు పర్టికులర్గా ఇప్పటికీ కూడా రాయడం అంటే చాలా ఇష్టం. మా ధన్వికి నేను రాయడం పెద్ద కష్టపడలేదు, తనకి రైటింగ్ నేర్పించడానికి. తనే స్క్రిబ్లింగ్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు చక్కగా రాస్తోంది కూడా. పేపర్ పెన్ కనిపించిందంటే తను ఆపలేము, రాస్తూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. సో అది కడుపులో ఉన్నప్పటి నుంచే తను నేర్చుకుంది. ఇది గర్భ సంస్కారంలో ఇది ఒక పార్ట్ నిజంగా జరుగుతుంది. సో అది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి సెకండ్ బేబీకి కూడా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఈ జర్నీ మీతో కూడా షేర్ చేసుకుంటా. సో చూసేవాళ్ళు కూడా మీరు చక్కగా ఫాలో అయిపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అన్ని గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంట్లో కుక్ చేసుకొని తినండి, బయట ఫుడ్ అస్సలు వద్దు. దీని గురించి నేను డైట్ చెప్పేటప్పుడు చెప్తే ఎందుకు ఇంట్లో ఫుడ్ అని అంతగా స్ట్రెస్ చేస్తున్నాను అనేసి. సో ఇది ఇప్పటికైతే మా అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. నెక్స్ట్ ఏం వ్లాగ్ కావాలో ఒక పోల్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి నాకు. సెకండ్ బేబీ ప్లానింగ్ గురించి చేయమని కొన్ని, ఇంకా ఫస్ట్ 3 months మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు, ప్రికాషన్స్, డైట్, ఎవ్రీథింగ్ షేర్ చేయమంటున్నారు. ఇంకొంతమంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు ఇవి. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కొంతమంది అడుగుతుంటే, అర్లీ ప్రెగ్నెన్సీ 1 to 3 months కొంతమంది అడుగుతున్నారు. ఇంకా సెకండ్ బేబీ ప్లానింగ్ ఎలా చేసుకుని, ఏమేమి క్రైటీరియా మనం మైండ్లో ఉంచుకొని సెకండ్ బేబీ ప్లానింగ్ చేయాలి అనేసి అడుగుతున్నారు. సో మీకు ఏ వీడియో కావాలని నాకు కమెంట్ చేయండి. అండ్ పోల్ కూడా కండక్ట్ చేస్తాను. సో ఎక్కువ ఏది వస్తే అది. ఎనీవేస్ ఈ 3 వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటా. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినది ఫస్ట్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అగైన్ చెప్తున్నాను, దయచేసి ఒక ప్రెగ్నెంట్ విమెన్ ఇంకొక ప్రెగ్నెంట్ విమెన్తో అస్సలు కంపేర్ చేసుకోకండి. అది ఫుడ్ కావచ్చు, సిమ్టమ్స్ కావచ్చు, ఏదైనా సరే కంపేర్ అయితే చేసుకోకండి. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్. మనకు వచ్చే సిమ్టమ్స్ పక్కన వాళ్ళకి రావాలని లేదు, వాళ్ళకున్నట్టే మనకు ఉండాలని కూడా లేదు. కాబట్టి మన ప్రెగ్నెన్సీ మనం ఎంజాయ్ చేద్దాం. మనకు వచ్చిన డౌట్స్ని మన డాక్టర్తో అడిగి క్లారిఫై చేసుకొని హ్యాపీ అండ్ హెల్దీగా ఉందామని అయితే చెప్తాను నేను మీతోటి. సరే, మరి కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.